ఐపీఎల్ ఫీవర్ పీక్స్లో ఉంది కదా. ఈరోజు మనం ఒక మామూలు మ్యాచ్ కాదు, పంజాబ్ కింగ్స్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగబోయే ఒక హై వోల్టేజ్ మ్యాచ్ గురించి పూర్తిగా విశ్లేషించుకుందాం. ఫామ్లో ఉన్న పంజాబ్ ఒకవైపు, చరిత్ర సృష్టించే హైదరాబాద్ మరోవైపు. ఎవరు గెలుస్తారో చూద్దాం రండి. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్నుందండి. చరిత్ర గెలుస్తుందా లేక ప్రస్తుత ఫామ్ గెలుస్తుందా? ఎందుకంటే ఒకవైపు హైదరాబాద్ చారిత్రాత్మకంగా పంజాబ్పై ఎప్పుడూ ఆధిపత్యం చూపించింది, కానీ మరోవైపు చూస్తే ఈ సీజన్లో పంజాబ్ను ఆపడం ఎవ్వరి వల్ల కావట్లేదు. సో ఇదొక అద్భుతమైన పోరు కాబోతోంది. సరే, ఫస్ట్ సెక్షన్ మ్యాచ్ ఓవర్వ్యూ. అసలు ఈ యుద్ధం ఎక్కడ జరుగుతోంది, పిచ్ పరిస్థితి ఏంటి? ముందుగా ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ మ్యాచ్ జరగబోయేది పంజాబ్ సొంత గడ్డ ముల్లన్పూర్లోనే. ఇది పంజాబ్కి చాలా అంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే వాళ్ల హోమ్ క్రౌడ్ సపోర్ట్, ఆ కండిషన్స్ పైన వాళ్లకున్న పట్టు, అబ్బో, వాళ్లకు అదనపు బలాన్నిస్తుంది. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికొస్తే ముల్లన్పూర్ పిచ్ ఒక బ్యాలెన్స్డ్ వికెట్. కానీ ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే పేసర్లకు మంచి బౌన్స్ దొరుకుతుంది. అంటే కగీసో రబడా, అర్ష్దీప్ సింగ్ లాంటి బౌలర్లు రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. స్పిన్నర్ల కంటే కూడా పేసర్లే ఇక్కడ గేమ్ చేంజర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. విన్నింగ్ ప్రిడిక్షన్. ఎవరు గెలుస్తారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే స్టాట్స్ ఒకటి చెప్తుంటే ఫామ్ ఇంకో కథ చెప్తోంది. ఒకవైపు చూస్తే ఎస్ఆర్హెచ్ చరిత్రలో పంజాబ్పై ఒకరా పేసర్లే ఇక్కడ గేమ్ చేంజర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. విన్నింగ్ ప్రిడిక్షన్. ఎవరు గెలుస్తారు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే స్టాట్స్ ఒకటి చెప్తుంటే ఫామ్ ఇంకో కథ చెప్తోంది. ఒకవైపు చూస్తే ఎస్ఆర్హెచ్ చరిత్రలో పంజాబ్పై ఒక రాజులా ఆధిపత్యం చూపించింది, కానీ వర్తమానం చూస్తే పంజాబ్ ఒక అగ్నిగోళంలా దూసుకొస్తోంది. సో ఇది ఎక్స్పీరియన్స్కి, అగ్రెషన్కి మధ్య జరిగే పెద్ద ఫైట్ అన్నమాట. అయితే ప్రస్తుత ఫామ్, ముఖ్యంగా పంజాబ్ బౌలింగ్ బలాన్ని చూస్తే గెలుపు అవకాశాలు కొంచెం పంజాబ్ వైపే మొగ్గుచూపుతున్నాయి. 55%, ఎస్ఆర్హెచ్కి 45%. అంటే తేడా చాలా తక్కువ. మ్యాచ్ చివరి బంతి వరకు థ్రిల్గా ఉంటుందనడంలో సందేహం లేదు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ కీ ప్లేయర్స్. ప్రతి మ్యాచ్లోనూ ఒక్కరే మ్యాచ్ని మలుపు తిప్పే హీరోలుంటారు కదా. మరి ఈ మ్యాచ్లో ఆ గేమ్ చేంజర్స్ ఎవరో ఇప్పుడు చూసేద్దాం. ఎస్ఆర్హెచ్ టీంలో మనం డౌటీం మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించే. ఎందుకంటే పంజాబ్ బౌలర్స్ అంటే అతనికి ఎక్కడలేనిష్టమో, వాళ్లపై అటాక్ చేయడంలో తను ఒక స్పెషలిస్ట్. ఒకసారి అతని బ్యాటింగ్ యావరేజ్ చూడండి. పంజాబ్పై ఏకంగా 52. ఇది చాలదా అతని డామినేషన్ చెప్పడానికి? అతన్ని గనక త్వరగా అవుట్ చేయకపోతే పంజాబ్కు కష్టాలు తప్పవు మరి. అంతేకాదండోయ్, ఇది అతనికి సొంత గ్రౌండ్. ఇక్కడి లోకల్ కండిషన్స్ మీద అతనికి పూర్తి అవగాహన ఉంటుంది. ఇది అతని కాన్ఫిడెన్స్ని డబుల్ చేస్తుంది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో వాళ్ల ట్రంప్ కార్డ్ గురించి చూద్దాం. హర్షల్ పటేల్. తను ఒకప్పుడు పంజాబ్ టీంలోనే ఉండేవాడు. సో పంజాబ్ బ్యాట్స్మెన్ వీక్నెస్లేంటి, ఈ గ్రౌండ్ కండిషన్స్ ఏంటి అన్నీ అతనికి బాగా తెలుసు. ఈ మైదానంలో అతని రికార్డు చూస్తే మీకే అర్థమవుతుంది. కేవలం 5 మ్యాచ్లలో 11 వికెట్లు. అంటే ఈ పిచ్ మీద అతని స్లో బాల్స్, కట్టర్స్ ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇక పంజాబ్ బౌలింగ్కి లీడర్ అర్ష్దీప్ సింగ్. ఎస్ఆర్హెచ్ మీద తనది అద్భుతమైన రికార్డ్. ఇప్పటివరకు 11 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సీజన్లో అతను ఇంకా ఒక్క వికెట్ కూడా తీయలేదు. అవును, ఒక్క వికెట్ కూడా. పంజాబ్ గెలవాలంటే వాళ్ల స్టార్ బౌలర్ ఫామ్లోకి రావడం చాలా కీలకం. అతనిపై చాలా ప్రెషరుంటుంది. రైట్, ఇక మన ఫ్యాంటసీ లవర్స్ కోసం మన అనాలిసిస్ అంతా ఉపయోగించి గ్రాండ్ లీగ్లో మంచి ర్యాంక్ తెచ్చే ఒక పర్ఫెక్ట్ టీంను ఎలా సెట్ చేయాలో చూద్దాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ లీగ్ గెలవాలంటే సేఫ్ ప్లేయర్స్తో పాటు ఎవరూ పెద్దగా సెలెక్ట్ చేసుకొని కొంతమంది ట్రంప్ కార్డ్ ప్లేయర్స్ కూడా మన టీంలో ఉండాలి. వాళ్లే మనల్ని టాప్కి తీసుకెళ్తారు. సరే, ఇదిగోండి నా గ్రాండ్ లీగ్ టీం. వికెట్ రైట్. ఇన్ని లెక్కలు, విశ్లేషణల తర్వాత అసలు గెలుపు ఎవరిది అని తేల్చే సమయమొచ్చేసింది. నా ఫైనల్ కాల్ ఇదే. ఈ మ్యాచ్ తర్వాత మీరు చదవబోయే హెడ్లైన్ ఇదే అవుతుంది. నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలుస్తుంది. సింపుల్ రీజన్,
వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బలంగా ఉంది. ఈ ముల్లన్పూర్ పిచ్ మీద వాళ్లే పైచేయి సాధిస్తారు. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నా సరే పంజాబ్ పదునైన బౌలింగ్ ముందు హైదరాబాద్ బ్యాటింగ్ నిలవడం కష్టం. సో పంజాబ్ తమ విన్నింగ్ స్ట్రీక్ని కొనసాగిస్తుంది.